ఉండాలని ప్రతిరోజు కూడా మేము ప్రార్థిస్తున్నాము. ఈరోజు అంశం ఏంటంటే మనం సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరు కూడా బాధగా ఉండాలని ఎవరి జీవితంలో కూడా ఎవరు కూడా కోరుకోరు. మరి సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలని మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 11వ చరణము చదివి దేవుని నామమును మహిమపరచుదాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 11వ చరణము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుడు. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు మనకి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు ఒక సామాన్యమైన యవ్వన బిడ్డ, కానీ దేవుణ్ణి ఆశ్రయించింది. సంతోషంగా తన జీవితాన్ని ఒక రాణి, దేశానికి రాణి అయ్యి ఒక సంతోషకరంగా తన జీవితాన్ని కాపాడుకుంది. కానీ మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించకుండా మనం ఏది చేసినా అది మనకి బాధే. దేవుని ఆశ్రయించి మన జీవితాన్ని మనం సంతోషంగా ఉంచుకుందాము. మన జీవితంలో కూడా మనము ఎన్నోసార్లు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు చేసే కార్యము ఊహించనిది, అది మనము నమ్మలేము. కానీ దేవుని ఆశ్రయించితే మనము దేవుని మేలును మనం మరవలేము కూడా. అంతగా ఉంటాయి దేవుని కార్యాలు, దేవుడు చేసే ఆశ్చర్య కార్యములు. కాబట్టి దేవుడిని మనము ఆశ్రయించుదాం. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనల్ని అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనము ఒక భక్తులు ఒక పాట పాడారు, నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చెయ్యి విడవవు, నిన్ను నమ్మిన వారు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు సహాయం చేసే దేవుడు, మనల్ని నిలబెట్టే దేవుడు, మనల్ని సంతోషపరిచే దేవుడు, మనల్ని ఆనందపరిచే దేవుడు. కాబట్టి దేవుణ్ణి ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఆశ్రయించుదాం. మన జీవితంలో మనం కూడా సంతోషంగా ఉందాము. ఈ వాక్యము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభువా. మా జీవితంలో మేము సంతోషంగా ఉండాలంటే మేము ఏం చేయాలో మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. అయా తండ్రి, వాక్యము ప్రభువా నీరు కలిగిన తోట వల్ల ప్రభువా మా జీవితంలో ఫలించడానికి మీరు సహాయం చేయమని యేసే నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.